తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు జంధ్యాల పౌర్ణమి శుభాకాంక్షలు. యజ్ఞోపవీతం లేదా జంధ్యం, ఈ జంధ్యాన్ని బ్రహ్మసూత్రం అని కూడా అంటారు. ఈ జంధ్యాన్ని హిందూ సాంప్రదాయంలో బ్రాహ్మణులు ధరిస్తారు. కానీ సాంప్రదాయంను బట్టి ఎవరైనా ధరించవచ్చు. అలా ధరించడం వల్ల ముగ్గురు దేవతల అనుగ్రహం పొందవచ్చని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఆ యజ్ఞోపవీతంలో ఉండే 3 పోచలు శక్తిని ఇచ్చే పార్వతి, ధనాన్ని ఇచ్చే లక్ష్మి, చదువుని ఇచ్చే సరస్వతికి ప్రతీకలుగా మనకు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ జంధ్యాన్ని ఎందుకు ధరించాలి అంటే అది ఒక రక్షణ వస్త్రం. యజ్ఞోపవీతాన్ని శిఖను తప్పనిసరిగా ధరించాలని మనస్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని యజ్ఞోపవీతం పరమ పవిత్రం అనే మంత్రం మనకు చెబుతోంది. ఈ యజ్ఞోపవీతం పరమ పవిత్రం. దీని వెనుక వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యజ్ఞోపవీత మహిమ గురించి తెలిసే ఉంటుంది. సంస్కృత పదమైన యజ్ఞోపవీతనాన్ని తెలుగులో జంధ్యం అంటాం. కొంతమంది మగవారి మెడలో వేలాడుతూ ఉంటుంది. కానీ జంధ్యాన్ని ఎందుకు వేసుకుంటారో కూడా చాలామందికి తెలియదు. దీన్ని ధరించిన వారు నిష్ఠతో వారి వారి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను బట్టి ఉపనయన సంస్కారంలో వేస్తూ ఉంటారు. ఈ జంధ్యాన్ని ఎందుకు ధరించాలి అంటే వేదతత్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని అనగా యజ్ఞోపవీతాన్ని ధరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే ఉపనీతం అంటే రక్షణ వస్త్రం. యజ్ఞోపవీతనాన్ని శిఖను తప్పనిసరిగా ధరించాలని ఈ స్మృతులు పేర్కొంటున్నాయి. ఈ యజ్ఞోపవీతపు తంతువు సముదాయం యజ్ఞోపవీతనాన్ని నవతంతువులతో అనగా 9 దారపు పోగులతో నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనాన్ని పేర్కొంటారు. మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతువులో నాగదేవత, 4వ తంతులో సోమదేవత, 5వ తంతువులో పితృదేవతలు, 6వ తంతువులో బ్రహ్మదేవుడు, 7వ తంతువులో వాయుదేవుడు, 8వ తంతువులో సూర్యుడు, 9వ తంతువులో మిగిలిన దేవతలు అందరూ ఉంటారని ఈ శ్లోకంలోని పరమార్థం. యజ్ఞోపవీతం కేవలం తంతువుల సముదాయం మాత్రమే కాదని అదో 96 విషయాలకు ప్రతీక అని సామవేద ఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది. తిథి, వారం, నక్షత్రం, తత్వవేద గుణానిత్వ కాలాన్ని, ఆ బ్రహ్మసూత్ర మనిష్ణనాన్ని, ఈ శ్లోకాల్లో తాత్పర్యాన్ని మనకు ఇలా వివరిస్తోంది. తిథులు 17, వారాలు 7, నక్షత్రాలు 27, తత్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12, మొత్తం 96. అంటే యజ్ఞోపవీతనాన్ని ధరించిన వారికి తిథులలోను, వారాలలోను, నక్షత్రాలలోను, తత్వాలలోను, వేదాలలోను, గుణాలలోను, కాలాలలోను, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభ ఫలాలను కలిగిస్తాయని దాని అర్థం. యజ్ఞోపవీతం 96 కొలతలతో కూడి ఉంటుంది. 4 వేదాల్లోనూ గాయత్రి మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించారు. ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు 4గింతలుగా అంటే 24 × 4 కూడితే 96. ఈ 96 తంతువులుగా యజ్ఞోపవీతనాన్ని నిర్మించుకొని ధరించాలని దీని ఉపదేశం. గాయత్రి మంత్రాన్ని స్వీకరించే సమయంలో ఆ ధరించేది యజ్ఞోపవీతం. గాయత్రి మంత్రాక్షరాలకు 4గింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని దాని తాత్పర్యం. పాటించాల్సిన నియమాలు, యజ్ఞోపవీతనాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది. యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతూ ఉండాలి.
దానికంటే పైన గాని కిందికి గాని ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్ తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉండేలా ధరించాలి. బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతనాన్ని, గృహస్థుడు 2 యజ్ఞోపవీతాలను ధరించాలి. ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతనాన్ని కూడా ధరించాలి. 6 నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి యజ్ఞోపవీతనాన్ని ధరించి పాతబడిన దానిని తొలగించాలి. ఉగాది పర్వదినం, శ్రావణ పౌర్ణమి రోజు తప్పక ఈ యజ్ఞోపవీతనాన్ని మార్చుకోవాలి. యజ్ఞోపవీతనాన్ని ధరించే సమయంలోనూ తొలగించే సమయంలో నిర్దిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్రపఠనం లేకుండా యజ్ఞోపవీత ధారణ, విసర్జనలు పనికిరావు. అలా చేయకూడదు కూడా. అశౌచాల వల్ల ఆప్తుల జనన, మరణ సమయాలలో గ్రహణం పట్టి వదిలిన తరువాత ఇతర అమంగళాలు కలిగిన సందర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చేయడం ఎంత మాత్రము కూడా పనికిరాదు. అలా చేస్తే సమస్త పాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని తంతువులన్నీ మన శరీరంలోని ప్రాణనాడులే. వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. అది ప్రదర్శన కోసం కాకుండా యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సు కోసం ఉపయోగపడాలే కానీ ఆ ప్రదర్శన కోసం కాదు. హిందూ సనాతన ధర్మాలను గౌరవిస్తూ పెద్దలు మన శ్రేయస్సు కోరి కొన్ని పద్ధతులను ఏర్పాటు చేయడం జరిగింది. అమూల్యమైన మానవ ప్రయోజనాలను ఆచరిస్తూ ధరించాలి. సాంప్రదాయంగా, ఆరోగ్యంగా, ఆనందమయంగా జీవించాలి. ఈ జంధ్యాల పౌర్ణమి పర్వదినాన తమ ఇష్ట దేవతలను ఆరాధిస్తూ నూతన యజ్ఞోపవీతాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి, ఆచరించాలి. శ్రీ మహావిష్ణువుకు భక్తితో నమస్కరించి ఆ యజ్ఞోపవీతాన్ని ధరించాలి.